సార్ ఏంటి సార్ కిరణ్ గారి మీద ఏంటి అంత ప్రేమ ఏంటి? ఇందాక చెప్పారు, మళ్ళీ అడుగుతున్నాను, ఏంటి అంత బాండింగ్ ఏంటి? కిరణ్ గారి సినిమాలన్నీ ఏ ఓటీటీకి వెళ్ళకుండా మీరే తీసేసుకోవడానికి కారణం ఏంటి సార్? ఒక బిడ్డకి తన మీద కంటే ఎలా చెప్పాలి, కట్ మళ్ళీ చెప్తా. ఒక పర్సన్కి తన మీద కంటే మళ్ళీ చెప్తా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరున్నారు, మీ మీద మీకు నమ్మకం ఉంది. మీ మీద కంటే, మీకున్న నమ్మకం కంటే ఎక్కువ నమ్మకం ఎవరికి ఉంటుంది? మీ అమ్మకి ఉంటుంది. అలాగే మాకు హీఈస్ నాట్ కిరణ్ అబ్బవరం, హీఈస్ కిరణ్ ఆహావరం. రాజవరం రాణి గారు చూసినప్పుడు ఏదో ఉందిరా కుర్రోళ్ళు అనిపించింది. అలా సింగులర్ వర్డ్లో యూస్ చేస్తున్నాను, మళ్ళీ మన్నించండి. నన్ను అన్నాన్ని పిలుస్తారు కాబట్టి అలా కొంచెం చొరవ తీసుకున్నాను. ఎస్ఆర్ కళ్యాణ మండపం టైంలో అర్థమైపోయింది మనల్ని దాటేస్తాడు అని చెప్పి. సో ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడినప్పుడు తన తప్పొప్పులతో సంబంధం లేకుండా, సక్సెస్ ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా ప్రయాణించిన వాడే నిజమైన ఓటీటీ అవ్వచ్చు, నిజమైన ఫ్రెండ్ అవ్వచ్చు, నిజమైన అన్నయ్య అవ్వచ్చు, నిజమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అవుతారు. మాకు ఫస్ట్లో ఆ రాజావరం రాణి గారు మేము తీసుకున్న రూపాయికి రూపాయి 10 పైసలు రావడం అయి ఉండొచ్చు. ఎస్ఆర్ కళ్యాణ మండపంకి పెట్టిన రూపాయికి రూపాయి పావలా రావడం అయి ఉండొచ్చు. ఆ నమ్మకం మెల్లిమెల్లిగా స్టేజ్ల వైజ్గా పెరుగుతూ వచ్చింది. తనకి తానే, సార్ పాత దాంట్లో కొద్దిగా తేడా కొట్టింది కదా, ఇది నేను తగ్గిస్తాను అని చెప్పి తనకి తానే పిలిచి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అంటే కనుక ఇటువైపు నుంచి ఎంత ప్రేమ అటువైపు ఉందో, అటువైపు నుంచి వచ్చే ప్రేమ డబల్ ఉంది. సో ఆబ్వియస్గా గివ్ అండ్ టేక్ ఎప్పుడైతే ఉంటుందో, ఆ గివ్ అండ్ టేక్లో మనం సక్సెస్లు చూస్తాం, ఫెయిల్యూర్స్ చూస్తాం. కానీ ఆ సక్సెస్ ఫెయిల్యూర్ ఎండ్ ఆఫ్ ద డే ఈఓడి ఎండ్ ఆఫ్ ద డే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అయిపోవడం వల్ల మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను దీంట్లో నష్టపోయాను, దాంట్లో గెలిచాను, దాంట్లో చాలా ఎక్కువ సంపాదించాను అనేది పక్కన పెట్టి 100% పెట్టిన 100 రూపీస్కి ఒక సినిమాకి 100 రావచ్చు, ఒక సినిమాకి 120 రావచ్చు, ఒక సినిమాకి 80 రావచ్చు. కానీ 100 + 120 + 80 = 200 ఆర్ 300 డివైడ్ బై 3, 300/3 = 100. నేను పెట్టింది వచ్చేసింది నాకు. సో ఆ ఫార్ములాస్ అన్నీ ఉంటాయి. నేను ఆ నెంబర్స్ చెప్పలేను, బట్ ఇది మా రిలేషన్.